జరిపి 1000కి పైగా మన భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి క్రూరుడు జనరల్ ఓడయ్యారు. అది ఆ విషాదం ఉధమ్ సింగ్ ని కదిలించింది. బాధాకరమైనటువంటి హృదయంతో, జ్వలించే హృదయంతో ఆయన లండన్కి వెళ్ళి జనరల్ ఓడయ్యర్ని తుదముట్టించే కార్యక్రమంలో భాగంగా లండన్లోని కాక్సన్ హోటల్లో ఉధమ్ సింగ్ వీర మరణం చెందారు. ఒక్కొక్క వీరుడు వారి చరిత్ర చదువుతుంటే హృదయం ద్రవిస్తుంది. వాళ్ళంతా మన కోసం ఈరోజు మనకి స్వేచ్ఛను ప్రసాదించారు. మంచిగా వీడియో తీసి 5 నిమిషాలు వీడియో రావాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు మేడం ఉంటారు. ఇక్కడ తీసుకుంటాం మేడం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మన భారతదేశం. విభిన్న మతాలున్నప్పటికీ విభిన్న భాషలు, భిన్నత్వంతో ఏకత్వాన్ని ఆచరణలో చూపే దేశం ప్రపంచంలో ఇంకొకటి లేనే లేదు. విద్య, పరిశ్రమలు, వ్యాపారం, కళలు, ఏ విషయంలో చూసినా గొప్పలందరి మధ్యలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్ర సమర యోధులకు స్ఫూర్తినిచ్చిన వీరుడు సావర్కర్. 2 యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్ జైల్లో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపిన చలించని వీరుడు వీర సావర్కర్. పెంచుకున్న సావర్కర్ బ్రిటిష్ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక కవిగా, రచయితగా, వక్తగా జాగృతపరిచారు. వారికి మరొకసారి శిరోభివందనం. అన్నింట ముందుంది మన భారత్. మన భారత్ విశ్వ విజేతగా ఎదగాలంటే మనమే చేయాలి. General salute! Salami! Chas! Red! Kande! Chas! Red! Vaja! Chas! హక్కులతో పాటు బాధ్యతలను కూడా మనకిచ్చింది.
చట్టానికి లోబడి ఉంటూ ఎవరి బాధ్యతలను వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే చాలు. దేశం విశ్వ చైతన్యపరచవలసిన బాధ్యత మనదే. ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మాన్యులు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు IAS గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. సెప్టెంబర్ 17న మనమున్నటువంటి హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య గోదావరి కృష్ణమ్మల గలగలలతో మంజిర రవణులతో సస్యశ్యామలమైనటువంటి మన నేల ఎన్నో చారిత్రక తులతూగినటువంటి ఈ నేల చెరుకు పండించిన నిత్య చేతనులు శ్రీ అనిల్ ఈరవత్రి గారు, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఆయన పోలీసులు జరిగింది. धन्यवाद। श्रीमान सम्मान गार्ड समाप्त हुआ। निष्क्रमण के लिए आज्ञा प्रदान करें। मुख्य अतिथि गारी अनुमतितो सम्मान गार्ड कमांडर श्री सतीश गारू पूछ काल में देना चलेगा। नहीं ముందుకు సాగుతూ ఉన్నారు।
With the permission of the Chief Guest, Saman Guard सम्मान Commander गार्ड आई से Sri Satish Rai. चल आई चल ఈరోజు మనమంతా స్వేచ్ఛగా నిద్రిస్తున్న మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ హీరవిత్రి అనిల్ గారిని తమ సందేశం కోసం మేమంతా ఎదురు చూస్తున్నామని విన్నవించుకుంటున్నారు. సౌమ్యులు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకకు విచ్చేసిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంత్ గారు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ కమలేష్ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, చైర్మన్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానల మోహన్ రెడ్డి గారు, అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ హుందాన్ గారు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ గారు, అలాగే నగర మేయర్ గారు, వేదికపై ఆసీనులైన అధికారులకు అనధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, గడిచిన 10 ఏళ్లలో ఈ సంబరాన్ని అధికారికంగా జరుపుకోలేని, ఆనందంగా పండగ చేసుకోలేని, ఒకరికి ఒకరు స్వేచ్ఛగా శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేని దుస్థితిని తెలంగాణ చూసింది. మన పోరాట చరిత్ర, మన పూర్వీకుల త్యాగాలు, మన రాష్ట్ర వారసత్వం, మన పండగ, అటువంటి శుభదినాన్ని కూడా అధికారికంగా జరుపుకోవడానికి వారి పాలన చివరి వరకు గత పాలకులు ఇష్టపడలేదు. 1948 సెప్టెంబర్ 17 సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ చరిత్ర పుట్టల్లో సువర్ణాక్షరాలతో లిఖించి ఉండే రోజు. కూలీ నుండి రైతు వరకు, కార్మికుడు నుండి శ్రామికుడి వరకు, ఆడబిడ్డల మొదలు నూనూగు మీసాల యువత వరకు ఆయుధాన్ని చేతపట్టి సాయుధ పోరాటం చేసి తెలంగాణను బానిసత్వం నుండి, పెత్తందారితనం నుండి, రాచరికం నుండి విముక్తి కల్పించిన శుభదినం సెప్టెంబర్ 17. ఈరోజు త్యాగాలకు ప్రతీక, ఈరోజు పోరాటాలకు స్ఫూర్తి, ఈరోజు పెత్తందారులపై తెలంగాణ తిరుగుబాటు. ఇంత గొప్ప రోజు సందర్భంగా ప్రజాస్వామిక స్వేచ్ఛాయుత తెలంగాణ కోసం మరొకసారి మనమందరం పునరంకితం అవ్వాల్సిన సందర్భం ఇది. జూన్ 2, 2014 శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవతో ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన సోనియమ్మ సంకల్పంతో భౌగోళిక తెలంగాణ ఆవిర్భవించిన రోజు. 7 దశాబ్దాల పోరాటం ఫలించి స్వరాష్ట్రం ఆవిర్భవించిన రోజు. అయితే నా దృష్టిలో జూన్ 2 కంటే తెలంగాణకు సెప్టెంబర్ 17 గొప్ప చరిత్రాత్మక దినం. జూన్ 2ను తగ్గించడం నా ఉద్దేశం కాదు, కానీ జూన్ 2కు స్ఫూర్తి సెప్టెంబర్ 17. ఎందుకంటే సెప్టెంబర్ 17 నాడు తెలంగాణకు భౌగోళిక విముక్తే కాదు, బానిసత్వం నుండి కూడా విముక్తి లభించింది. అందుకే అదే సెప్టెంబర్ 17 నాడు గత ఏడాది హైదరాబాద్లో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో విజయ సంకల్ప పేరీని కాంగ్రెస్ మోగించింది. తెలంగాణలో అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలతో పాటు గత పాలనలో లోపించిన ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారంటీగా ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. 10 ఏళ్లు నియంత్రిత పాలనలో విసిగి వేశారన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రజాస్వామ్య గ్యారంటీ కోసం పార్టీని గెలిపించి ప్రజాపాలనకు డిసెంబర్ 3, 2023 నాడు నాంది పలికారు. ఇచ్చిన మాట ప్రకారం మేము అధికారంలోకి రాగానే ఇనుప కంచెలు తొలగించాం, స్వేచ్ఛకు ప్రాణం పోసాం, ప్రజాస్వామ్యబద్ధ పాలనకు నాంది పలికాం, సచివాలయం గేట్లు సామాన్యులకు తెరిచి ఉంచాం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులోకి వచ్చారు.
మీరు ఆలోచన చేయండి. గత పదేళ్లలో గత పాలకులకు వారి ఆత్మగౌరవం తప్ప ఒక ఎమ్మెల్యేకైనా ఒక మంత్రి అయినా ఆత్మగౌరవంతో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండిందా? నాటి ప్రగతి భవన్ గేట్ల దగ్గర ప్రజాప్రతినిధులు పడిన అవమానాలు మర్చిపోదామా? ఒక కుటుంబ దాక్షిణ్యాల పైన తెలంగాణ బతకాల్సిన పరిస్థితికి కారణం నాటి పాలకులు కాదా అని అడుగుతుంది. ఆ పరిస్థితి నుండి తెలంగాణ నేడు విముక్తి అయింది. సెప్టెంబర్ 17 నాడు మొదలైన పోరాటం డిసెంబర్ 3 నాటితో ప్రజాపాలనకు నాంది పలికింది. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. హైదరాబాద్లో 4G శ్రీకారం చుట్టడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలను అమలు చేశాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం పెట్టాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూపాయి 10 లక్షలు పెంచాం. ఉచిత బస్సు పథకాన్ని ఇప్పటి వరకు రాష్ట్రంలో 87 కోట్ల మంది ఉపయోగించుకున్నారు. మన జిల్లాలో ఇప్పటి వరకు 4,58,00,000 మంది లబ్ధి పొందడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు 958 మంది పేదలకు ఉచిత వైద్యం లభించింది. ఆడబిడ్డల కష్టం తీర్చాలనే ఒక లక్ష్యంతో 1200 ఉన్న గ్యాస్ సిలిండర్ను ప్రభుత్వం 500కి అందిస్తోంది. ఈ పథకం కింద నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 2,29,92 మందికి లబ్ధి చేకూరింది. పేదల ఇళ్లకు ఉచిత విద్యుత్ కోసం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 14,31,000 కుటుంబాలకు మేలు జరిగింది. నిరుద్యోగుల జీవితాలకు భరోసా ఇవ్వడానికి జాబ్ క్యాలెండర్లతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నాం. 1,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగాలకు హామీ ఇస్తున్నాం. రైతులకు రూపాయి 18,000 కోట్ల రూపాయలు ఖాతాలలో వేసి ఇప్పటికే 22 లక్షల పైచలకు రైతులను రుణ విముక్తులను చేస్తే వాళ్లకు మింగుడు పడటం లేదు. 2 లక్షల పైన రుణాలు ఉన్న రైతులకు సైతం దశల వారీగా రుణమాఫీ చేస్తుంటే సహకరించాల్సిన ప్రతిపక్షం సహనం కోల్పోయి విరెత్తిన వ్యవహారాలు చేస్తుంది. గడిచిన 10 ఏళ్లలో నష్టపోయిన పంటకు పరిహారం అన్న ఊసే లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు రూపాయి 10,000 పరిహారం ఇస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాం. ప్రతి గింజ కొనేలా వ్యవస్థలను పటిష్టం చేశాం. ఈ సీజన్ నుండి సన్నవడ్లకు కూడా రూపాయి 500 బోనస్ ఇచ్చుకుంటాం. మన జిల్లాలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నాం. ఇటీవలే పద్మశాలీలకు చేనేత కార్మికులకు 290 కోట్ల బకాయిలు విడుదల చేశాం. తాజాగా గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో ఆక్రమణలు తొలగించి తెలంగాణ చెరువుల పరిరక్షణకు ముఖ్యమంత్రి గారు యజ్ఞం చేస్తున్నారు. గత పాలకుడు ఫేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా వ్యవహరిస్తే మన ముఖ్యమంత్రి లేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పనిచేస్తున్నారు. హైడ్రా అన్నది గత పాలకుల గుండెల్లో దడ పుట్టించేస్తుంది. గడిచిన 10 ఏళ్లలో కబ్జాలు, ఆక్రమణలు, అక్రమ కట్టడాలు అన్ని విడిగా ప్రోత్సహించారు. అందులో కమిషన్లు దండుకున్నారు. 1,000 కోట్ల సంపద పోగు చేసుకున్నారు. ఇప్పుడు ప్రక్షాళన జరుగుతుంటే విలవిలలాడుతున్నారు. పేదల ముసుగులో పెద్దల ఆస్తులు కాపాడాలని కుట్రలు చేస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి పట్టుదల ముందు ఈ చర్యలన్నీ దూది పింజంలా తేలిపోతున్నాయి. భవిష్యత్తులో జిల్లా కేంద్రాలకు కూడా హైడ్రా విస్తరించాలన్న ఆకాంక్ష ప్రజల నుంచి వస్తోంది. ఇది మన రాష్ట్రం. మన బిడ్డల ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రం. దీన్ని కుప్పతొట్టిగా మార్చుకుంటామా లేక గొప్ప భూమిగా తీర్చిదిద్దుకుంటామా అన్నది మన చేతుల్లోనే ఉంది. ప్రకృతి సంపదను మనం కబ్జా పెడితే ప్రకృతి కన్నెర చేసిన నాడు ఎవరమూ మిగిలం. పాలకులకు సామాజిక స్పృహ ఉండాలి. మన ముఖ్యమంత్రి గారి చర్యలు ఆ సామాజిక స్పృహలో భాగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నుండి తెలంగాణ మారుమూల వరకు ప్రతి సంపదను కాపాడాలి. కబ్జాకు గురైతే కాపాడాలి. కొల్లగొడితే తిరిగి పునరుద్ధరించాలి. ఆ దిశగా ప్రతి నిర్ణయానికి మీ ఆశీస్సులు, మీ అండదండాలు ఉండాలని కోరుకుంటున్నాం. ప్రకృతికి అన్యాయం చేస్తే చూసినాం. వాయనాడులో ఏం జరిగిందో, ఉత్తరాఖండ్లో కూడా ఏం జరిగిందో మనం చూసాం. అందుకే మీ అందరి అండదండాలు ఉండాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. నాటి సాయుధ పోరాటంలో నిజామాబాద్ జిల్లాకు పాత్ర ఉంది.
మన వాళ్ళు ఆ పోరాటంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మూర్తాడు నుంచి పడిగెల హనుమంత్ గారు కావచ్చు, అక్కడ చౌట్పల్లి హనుమంత్ రెడ్డి గారు కావచ్చు, అంబల నరసింహులు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా అప్పటి సాయుధ పోరాటంలో పాల్గొని నిస్వార్థంగా త్యాగం చేసి ఆ రోజు ప్రాణాలకు కూడా భయపడకుండా త్యాగం చేసిన గొప్ప నాయకులు వాళ్ళు. సాయుధ పోరాట వారసత్వంలో భాగస్వామ్యమైన మనం ప్రస్తుతం జరుగుతున్న ప్రజాపాలన కూడా ప్రజా వ్యతిరేక శక్తులపై జరుగుతున్న పోరాటమే. దానికి కూడా సంఘీభావం ఉండాలి. చెప్పదలుచుకున్నా, సెప్టెంబర్ 15 వివాదం చేయాలని ఒక జాతీయ పార్టీ ప్రయత్నిస్తుంది. సెప్టెంబర్ 17 అప్పుడు సాయుధ పోరాటంలో పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులైన రామానంద తీర్థ గారి నేతృత్వంలో, అప్పటి ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సాయుధ పోరాటంలో పాల్గొంటే, అప్పుడున్న కమ్యూనిస్టులు రావి నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో పాల్గొనడం జరిగింది. ఆ సాయుధ పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులకు తప్ప ఇంకెవరు కూడా ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్న సందర్భాలు కానీ వినడం కానీ మనం చూడలేం. అప్పుడున్న హిందూ మహాసభ గురించి, హిందూ మహాసభ ఈరోజు కూడా సాయుధ పోరాటంలో పాల్గొనలేదు. ఇవాళ ఒక జాతీయ పార్టీ సెప్టెంబర్ 17 వివాదం చేయాలని చూస్తుంది. ప్రభుత్వ చరిత్రను వక్రీకరిస్తుంది వాళ్ళు అంటున్నారు. అసలు చరిత్రలో వాళ్ళ పాత్రే లేదు కదా. తెలంగాణ చరిత్రలో వాళ్ళకి స్థానం లేదు. వాళ్ళు కూడా చరిత్ర గురించి మాట్లాడితే ఎలా? చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఆ పార్టీ దూరి ఉసగట్టే ప్రయత్నం చేస్తుంది. రాజకీయ విమర్శలకు ఇది వేదిక కాకపోవచ్చు, కానీ ప్రజల త్యాగాలను తక్కువ చేసే ప్రయత్నం చేసినప్పుడు మాట్లాడక తప్పదు. తెలంగాణ చరిత్రలో జాతీయ పార్టీ, ఇక్కడ ప్రాంతీయ పార్టీ రెండు తలల పాములు లాంటివి. ఒక పడగపై గత ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తెలంగాణ ప్రజలు వేటు వేశారు. ఇప్పుడు మరో పడగ రూపంలో జాతీయ పార్టీ గుసగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ జాతీయ పార్టీ పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. రాజకీయ అవకాశవాదంతో ఎవరో మనల్ని విడదీసే ప్రయత్నం చేస్తే తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. మీరంతా ఆ దిశగా ఆలోచన చేస్తారని, ప్రజాప్రభుత్వానికి అండగా ఉంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా. జై హింద్, జై తెలంగాణ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे।